means, so how he observed this one, by what experiment he observed this one. ఏం లేదురా, ఈయన ఎలా అబ్జర్వ్ చేశాడంటే ఒక పేపర్ తీసుకున్నారు, one paper. So this is the paper. One paper is taken here. This is the paper. And a hole is created at the middle of the paper. Paper ko oka hole ni create chesi. And through this paper, there is a current carrying wire. Current carrying wire is passes through that paper. A paper nunchi current carrying wire pass avutadi. So this is the current. ఈ కరెంట్ ఈ డైరెక్షన్ లో పాస్ అవుతుంది. ఇది చేసింది ఏంటంటే ఈ పేపర్ మీద ఐరన్ ఫిల్లింగ్స్ స్ప్రింకిల్డ్ ద ఐరన్ ఫిల్లింగ్స్. ఐరన్ ఫిల్లింగ్స్ ని స్ప్రింకిల్ చేశారు. అంటే ఇనప రైజన్ అంటారు చూసారా, మీరు ఎప్పుడైనా ఒక మ్యాగ్నెట్ ని మన శాండ్ లో కనుక ఇలా ఇలా తిప్పితే దాని చిన్న చిన్న ఐరన్ పీసెస్ అతుక్కుంటూ ఉంటాయి మ్యాగ్నెట్. దాన్ని ఇనప రైజన్ అంటారు, ఐరన్ ఫిల్లింగ్స్. ఎప్పుడైనా చిన్న చిన్న ఐరన్ శాండ్ లో ఇలా దాన్ని మ్యాగ్నెట్ తీసుకెళ్ళి ఇలా తిప్పుతూ ఉంటే సో అతుక్కుంటూ ఉంటాయి. అలాంటి చిన్న చిన్న ఐరన్ పీసెస్ ని స్ప్రింకిల్ చేసేస్తాను. స్ప్రింకిల్ చేస్తే హీ ఫౌండ్ దట్, ఈయన ఎలా ఫౌండ్ చేశాడంటే, సో ఏమి ఈయన అబ్జర్వ్ చేశాడంటే దీస్ ఐరన్ ఫిల్లింగ్స్ ఆర్ అరేంజ్డ్ themselves in a concentric circles. ఈ ఐరన్ ఫిల్లింగ్స్ అన్ని కూడా ఎలా అరేంజ్ అవుతున్నాయి అంటే ఇలా కాన్సెంట్రిక్ సర్కిల్స్ గా అరేంజ్ అయిపోతాయి వాటంతటి అవే ఆ పేపర్ మీద. సో దే ఆర్ అరేంజ్డ్ themselves as a concentric circles. Like this, arranged themselves as a concentric circles. ఇలా కాన్సెంట్రిక్ సర్కిల్స్ గా దీస్ ఆర్ అరేంజ్డ్. ద ఐరన్ ఫిల్లింగ్స్ ఆర్ ఇలా స్ప్రింకిల్ చేసిన ఐరన్ ఫిల్లింగ్స్ అన్ని కాన్సెంట్రిక్ సర్కిల్స్ గా అరేంజ్ అయ్యాయి. ఎస్, అప్పుడు తను చేసింది ఏంటంటే ఎస్ అసలు ఇలా ఎందుకు జరుగుతుంది అనే దాన్ని బట్టి తను చేసింది అంటే ఒక కంపాస్, వన్ కంపాస్ ఇస్ టేకెన్. ఈ కంపాస్ తీసుకుని, కంపాస్ మీన్స్ కంపాస్ షోస్ ద డైరెక్షన్ ఆఫ్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఆ డైరెక్షన్ ఆఫ్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ను చూపిస్తూ ఉంటారు కంపాస్, చిన్న కంపాస్. సో కంపాస్ తీసుకుని కంపాస్ ఇక్కడ పెట్టుకుంటూ వెళ్ళాడు. సో కంపాస్ ఏం చేస్తుందంటే ఇక్కడ ఈ డైరెక్షన్ లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చూపించింది, మళ్ళీ ఇక్కడ పెట్టాడు ఇలా చూపించింది మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఇక్కడ పెట్టాడు ఇలా చూపించింది మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అంటే కంపాస్ ఇలా తిరుగుతూ ఉంది, ఇలా తిరుగుతూ ఉంది కంపాస్. సో మ్యాగ్నెటిక్ కంపాస్ ఇక్కడ పెట్టాడు, మ్యాగ్నెటిక్ కంపాస్. ఇట్ షోస్ ద డైరెక్షన్ ఇస్ లైక్ దిస్. ఇక్కడ పెట్టారు, ఇట్ షోస్ ద డైరెక్షన్ ఇస్ లైక్ దిస్. మ్యాగ్నెటిక్ కంపాస్. It shows the direction is like this. The magnetic compass. It shows the direction is like this. The magnetic compass. It shows the direction is like this. The magnetic compass. It shows the direction is like this. The magnetic compass. It shows the direction is like this. The magnetic compass. It shows the direction is like this. So this is the magnetic compass. So the magnetic compass shows the direction like this. ఇలా దీని చుట్టూ ఇది డైరెక్షన్ చూపిస్తుంటూ వస్తుంది మ్యాగ్నెటిక్ కంపాస్. అంటే దీన్ని బట్టి మ్యాగ్నెటిక్ కంపాస్ షోస్ ద డైరెక్షన్ ఆఫ్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్. యాక్చువల్లీ ద మ్యాగ్నెటిక్ కంపాస్ షోస్ ద డైరెక్షన్ ఆఫ్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అంటే ఈయన అప్పుడు అబ్జర్వ్ చేసి అప్పుడు ఈయన ఐడెంటిఫై చేసిందంటే ఓకే, కరెంట్ క్యారింగ్ కండక్టర్ ప్రొడ్యూసెస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అరౌండ్ ది కండక్టర్. అందుకని ఐరన్ ఫిల్లింగ్స్ అన్ని కూడా దీని చుట్టూ ఇలా కాన్సెంట్రిక్ సర్కిల్స్ లో తిరుగుతూ ఉంటాయి. సో ద కరెంట్ క్యారింగ్ కండక్టర్ ప్రొడ్యూసెస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. కరెంట్ క్యారింగ్ కండక్టర్ అంటే ఏంటి? చార్జెస్ మూవ్ అవడం, అంతేగా. కరెంట్ అంటే ఏంటి? కరెంట్ ఈస్ నథింగ్ బట్ చార్జెస్ ఆర్ ఇన్ మోషన్. చార్జెస్ ఆర్ ఇన్ మోషన్. సో చార్జెస్ మూవ్ అవడం. సో చార్జ్ ఇలా మూవ్ అవుతుంటే అంటే చార్జ్ ఈజ్ ఇన్ మోషన్.
ఇలా మూవ్ అవుతుంటే సో ఇట్ క్రియేట్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అరౌండ్ దట్ కండక్టర్. ఆ కండక్టర్ చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈస్ క్రియేటెడ్. See, so how to find out the direction and this is the magnetic field. So a current carrying according to Oersted current carrying conductor, current carrying conductor, current carrying conductor produces magnetic field around the so current carrying conductor produces, according to Oersted, the current carrying conductor produces magnetic field around the conductor. So magnetic field is a vector quantity. Magnetic field, this we call the B bar, is a vector. So vector means B having both magnitude as well as the direction. It has magnitude and a direction. So magnitude and a direction. So the magnitude and the direction of the magnetic field produced by the current carrying conductor, the direction of the magnetic field produced by the current carrying conductor, we can identify it by using the three rules. What is it? The main one is right hand. Thumb rule. Okay. The direction of the magnetic field produced by current carrying conductor, we can recognize it by using right hand thumb rule and what is it? Cork, screw rule, cork screw rule, and swimming rule. This is direction of magnetic field produced by this current carrying conductor. The direction of the magnetic field produced by this current carrying conductor, we can able to know the direction by using right hand thumb rule, cork screw rule, and swimming rule. Any one of that. So the best is ఇవన్నీ మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. So this is the best. ఎప్పుడు దీన్నే యూజ్ చేస్తాం, ఏదో ఒకటి చాలు కదా. So this is the best rule. This rule only we are using most of the time. Rule chalu. So this rule only we are using most of it. Right hand thumb rule. Okay. So the magnitude of magnetic field produced by current carrying conductor, we can determine by using two laws. What is it? Biot-Savart's law. Biot-Savart's law. Next one is Ampere's law. So this, the magnitude of the magnetic field produced by the current carrying conductor, magnitude name మనం two laws ద్వారా find out చేస్తాం. What is it? Biot-Savart's law, Ampere's law, Ampere's circuit law we call it. Ampere's circuit law.
Ampere circuit law, Biot-Savart's law. The direction of the magnetic field produced by this current carrying conductor, we can identify right hand thumb rule, Park-Scow rule, and swimming rule. Okay, so and I should how to find out that direction of the magnetic field produced by current carrying conductor. And I suppose here there is the current carrying conductor is like this. This is the current carrying conductor. Is going like this. This is the direction of the current. This is the direction of the current. And you know, it produces magnetic field around the conductor. According to Oersted, it produces magnetic field around the conductor. So according to right hand thumb rule, see that. So this is right hand thumb rule. This is the current carrying conductor. So held the current carrying conductor in our right hand palm means just imagine to held. Imagine to held. Just imagine held a current carrying conductor is in our right hand palm such that thumb indicates the direction of the current. Thumb indicates the direction of the current. The remaining curled fingers indicates the direction of the magnetic field. The curled fingers and particularly ante. Okay. So particularly just imagine the current carrying conductor is held in our right hand palm. So don't hold the current carrying conductor in your right hand palm. It may be shocked. So just imagine the current carrying conductor is held in our right hand palm such that thumb indicates the direction of the current. The remaining curled fingers indicates the direction of the magnetic field. This is the direction of the magnetic field. అంటే ఇది ఇక్కడ పట్టుకుంటే ఇప్పుడు ఇలా పట్టుకునేటప్పుడు చూడండి ఇలా పట్టుకోవాలంటే ఇక్కడ చూడండి ఇలా పట్టుకోవాలంటే నా ఫింగర్స్ ఇలా దూర్చాలి ఇటువైపు తెప్పాలి ఇలా పట్టుకోవాలి ఇలా వెళ్ళేటప్పుడు ఇటు సైడ్ ఆఫ్ ది కండక్టర్ దిస్ సైడ్ ఆఫ్ ది కండక్టర్ మై ఫింగర్స్ ఆర్ గోయింగ్ ఇన్వర్డ్స్ my fingers are going inwards this side of the conductor, but to hold this side of the conductors my fingers are come up, my fingers are outward, coming outward like this. నా ఫింగర్స్ అవుట్వర్డ్ వస్తున్నాయి ఈ సైడ్ ఏమో ఇన్వర్డ్ వెళ్తానే ఈ సైడ్ అవుట్వర్డ్ వస్తున్నాయి అంటే దిస్ సైడ్ ఇస్ ఫీల్డ్ ఇస్ ఇన్వర్డ్ దిస్ సైడ్ ఫీల్డ్ ఇస్ అవుట్వర్డ్ దిస్ సైడ్ ఫీల్డ్ ఇస్ ఇన్వర్డ్ దిస్ సైడ్ ఫీల్డ్ ఇస్ అవుట్వర్డ్ అంటే దిస్ సైడ్ ఇస్ the field is into the plane of the board, the field is the plane of the board, each side, and this side is out of the plane of the board. This side is out of the plane of the board, and out of the plane of the board name into the sound dot into the sound. This is the meaning of out of the plane of the paper. నీకైతే పేపర్ బోర్డు ఇలా ఇంటూ పెట్టి ఇలా చూపిస్తే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఇస్ ఇన్వర్డ్స్ అని దిస్ ఇస్ ఇన్వర్డ్స్ దిస్ ఇస్ అవుట్వర్డ్స్ అంటే ఇటు సైడ్ ఇన్వర్డ్ ఉంటుంది ఇటు సైడ్ అవుట్వర్డ్ ఉంటుంది సో దిస్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ బి ఇన్వర్డ్స్ this is the meaning of be outwards magnetic field is outwards. And see that here suppose
This is a current carrying conductor. Current carrying conductor. Suppose current is this direction. అంటే కిందకి వెళ్తుంది కరెంట్, ఇందాకేమో పైకి వెళ్ళింది అంటే ఇలా పట్టుకొని అంటున్నాను. సో నీకు ఇందా చెప్పాను, ఇమాజిన్ ద కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఇస్ హెల్డ్ ఇన్ అవర్ రైట్ హ్యాండ్ పామ్ సచ్ దట్ థంబ్ ఇండికేట్స్ ద డైరెక్షన్ ఆఫ్ ది కరెంట్. కరెంట్ కిందకు వస్తుంది, ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకునేటప్పుడు దిస్ సైడ్ ఈస్ అవుట్ ఆఫ్ ది ప్లేన్ ఆఫ్ ది బోర్డ్ అండ్ దిస్ సైడ్ ఈస్ ఇంటూ. ఇలా పట్టుకుంటున్నాను కదా, ఇలా పట్టుకున్నప్పుడు ఇటు సైడ్ అవుట్వర్డ్ వస్తుంది, ఇటు సైడ్ ఇన్వర్డ్ వస్తుంది. ఇటేమో ఇన్వర్డ్ వెళ్తుంది, this side is outward. It is inward. This side is inward. This side is outward. And here the magnetic field is created like this around the conductor. According to Einstein, the magnetic field is created. And this direction of the magnetic field, this side is inward into the plane of the board. So this side is inwards, B inwards, inwards, and this side is B outwards. B outwards. This is B inwards and that is B outwards, right? So B inward and B outward. Okay, so like this, inward and outward. Ikkada inward and outward, that is. So this is the direction. And corkscrew rule also like this. Corkscrew rule also. Suppose this is the direction of the current. So just rotate the corkscrew. The screw is advanced in the direction of the current, and the rotation of the cork is direction of the magnetic field. Screw is advanced. Rotation చూడండి, rotation. ఇప్పుడు స్క్రూ పైకి వెళ్తుంటే రొటేషన్ అంటే ఇటు సైడ్ ఏమో బయటకు వస్తుంది, ఇటు సైడ్ ఏమో లోనికి, ఇటు సైడ్ లోనికి, ఇటు సైడ్ బయట. ఫీల్డ్ ఇటు సైడ్ ఏమో బయటకు వస్తుంది, ఇటు సైడ్ ఏమో లోనికి. This side is బయటకు వస్తుంది, ఇటు సైడ్ లోనికి వెళ్ళిపోతుంది. ఫీల్డ్ రొటేషన్ అడ్వాన్స్ అవుతుంది. That is corkscrew rule. No need of that swimming rule. These are the rules for finding the direction of the magnetic field. Okay, direction of the magnetic field. And what is the magnitude of the magnetic field produced by current carrying conductor? Magnitude of magnetic field produced by current carrying conductor. So take a screenshot తీసుకోండి. And now నాకు స్క్రీన్ షాట్ పంపించండి ఏదో ఒకటి. ఈరోజు క్లాస్ yes. So magnitude of magnetic field produced by current carrying conductor. There is a Biot-Savart's law. Biot-Savart's law. So what is this Biot-Savart's law? See, there is a current carrying conductor. This is the current carrying conductor. This is I. You know, this current carrying conductor produces magnetic field around the conductor like this. It produces magnetic field around the conductor.
So now I want to find out the magnetic field produced by the current carrying conductor at this point. The point is the magnetic field. So I have to consider a small element, not the total. A small element is considered. This is the element. This is the element. So the length of the conductor is L. L is the length of the total conductor. And this is the current carrying conductor. The length of the element is dl. Is the length of the element. dl is the length of the element. See, our point of consideration is at a distance r. Our point of consideration is at a distance r from the element. Distance r from the element. So now there is the angle between that element, current carrying element, and our point of consideration is theta. This is theta. Right? And see, due to this element at this point, there is a magnetic field is produced. That magnetic field due to that element is dB, small element dB. So now, according to Biot-Savart, according to Biot-Savart, according to Biot-Savart, so the magnetic field produced by the current carrying small element magnetic field small element dB is directly proportional to current strength of the electric current is directly proportional to L, and this dB is directly proportional to length of the element. Strength of current length of element, and this dB is directly proportional to sine of the angle between line joining the point and element, sine theta. Sine of the angle between sine of angle between line joining point and element. Sine of the angle between line joining the point and element. So this dB is inversely proportional to r square. Square of the distance between
point and element. Square of the distance between line joining the point and element. So this is according to Biot-Savart's. So dV is directly proportional to I, dV is directly proportional to dl, dV is directly proportional to sine theta, dV is inversely proportional to r square. Combine all these, so we can write here. So therefore, dV is directly proportional to I dl sine theta by r square. So ideal sine theta by r square, and this dV is equal to mu naught by 4 pi is the constant. This is the constant mu naught by 4 pi. So ideal sine theta by r square. So where mu naught by 4 pi is the proportionality constant. Okay. So this mu naught by 4 pi is a constant. There is a constant, and this mu naught by 4 pi is equal to 10 power minus 7. The value is 10 power minus 7. So like in electrostatics, how there is 1 by 4 pi epsilon naught is there. In the magnetism, there is a mu naught by 4 pi. Electrostatics lo, electric lo 1 by 4 pi epsilon naught unnattu, magnetism lo mu naught by 4. So here mu naught is what is it? Permeability. Of air or free space. Permeability of air or free space. Akkada permittivity antam, ikkada permeability antam. So permeability of air or free space. This is a dB. So dB due to what is that? dB. This is dB. Okay. Right? dB. Okay now. So dB, that is mu naught by 4 pi, that is ideal sine theta by r square. This is, and vector form of this, vector form. Vector form. So what is that vector form? This is, so this is divided by 4 pi into r divided by r. So this is a dB is equal to mu naught by 4 pi I dl r sine theta by r cube. Okay. So this is, so now this is equal to what is it? dB bar is equal to, so dB bar is equal to, so what I have to write dB bar? So mu naught by 4 pi I dl r sin theta kada, dl bar cross r bar r cube. Okay, dl bar cross r bar by r cube. So that is the what is it? So that is dB bar. So vector form of that one. So ఇప్పుడు నీకు, so what I have tried, ఇది
స్మాల్ ఎలిమెంట్ వల్ల వచ్చింది. టోటల్ కండక్టర్ కి అయితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు టోటల్ కండక్టర్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జీరో టు ఎల్. సో అంటే నేనేం రాయొచ్చు, సో దట్ ఈస్ B is equal to, that implies B is equal to integral 0 to L mu naught by 4 pi. So is it pi dl sin theta by r square. That is సో ఓకేరా. సో దీనికి అప్లికేషన్స్ ఉంటాయి. అప్లికేషన్స్ మనం రేపు చెప్పుకుందాం. అప్లికేషన్స్ అకార్డింగ్ టు ద ట్రాక్ షీట్. ఒకసారి మన ట్రాక్ షీట్ చూద్దాం. స్టాప్ ద రికార్డ్. క్లాస్ అయిపోయింది. స్టాప్ ద రికార్డ్.